హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈ మధ్యకాలంలో రిచ్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నోటి నుంచి ఒక విషయం అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే ఇండియాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియా వదిలి అమెరికా గానీ కెనడా గానీ ఇంకా వేరే ఏదైనా ఫారెన్ కంట్రీ వెళ్ళి అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటా అక్కడే సెటిల్ అయిపోతా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకుంటా అనే విషయాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదేదో ఇండియాకి నెగిటివ్ పబ్లిసిటీ అయితే కాదు, నిజంగానే స్టూడెంట్స్ ఇండియా వదిలి అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. ఎంతలా అంటే 2020లో 2 లక్షల మంది స్టూడెంట్స్ ఇండియా వదిలి అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటే అదే స్టూడెంట్స్ 2024లో 13 లక్షల మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ చదువుకొని మళ్ళీ ఇండియా వచ్చేస్తారా అంటే లేదు. ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకొని అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్, అక్కడ పర్మనెంట్ సిటిజన్ మెంబర్స్ అయిపోయి లైఫ్ స్టైల్ మొత్తాన్ని ఫారెన్ లోనే సెటిల్ చేసుకుంటున్నారు. అసలు చదువుకోవడానికి ఫారెన్ వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇండియాలో లేనిది ఏంటి? ఫారెన్ కంట్రీస్ లో ఉన్నదేంటి? ఇది నిజంగానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ అంటారా? అందరికీ తెలుసు కదా, గూగుల్ CEO సుందర్ పిచాయ్ అని చెప్పి, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల అని చెప్పి, ఇంకా ఎన్నో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి ఇండియన్సే CEOs గా ఉన్నారు. ఈ విషయం మనకు నిజంగా చాలా గర్వకారణం కదా. నిజానికి యాజ్ ఎన్ ఇండియన్ గా ఈ విషయం విన్న తర్వాత మనం సిగ్గుపడాలి. ఎందుకోసం అంటే వీళ్ళంతా సక్సెస్ అయింది ఇండియాలో కాదు. ఈ విషయం గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇండియన్స్ ఎందుకని ఇండియాని వదిలి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారని. కొన్ని నిజాలు మీకు నచ్చకపోవచ్చు, ఆ నిజాలు మీకు నచ్చనంత మాత్రాన అవి నిజాలు కాకుండా అయిపోవు. సో ఏంటా నిజాలని తెలుసుకునే ఉద్దేశం ఉంటే వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఏమాత్రం వీడియో ఇంట్రెస్టింగ్ గా ఇంకా ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా ఒక లైక్ చేసి చూడండి, అది వీడియోకి బూస్ట్ అవుతుంది. చాలా మంది ఇదే విషయం గురించి మాట్లాడుతూ గవర్నమెంట్ చేసే పనుల వల్లే ఇండియన్స్ వదిలేస్తున్నారు అనే విషయం చెప్తారు. కానీ ఇందులో ఒక 70% మాత్రమే నిజం ఉంది. మిగతా 30% వేరే వేరే విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ విషయం వచ్చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీకు గుర్తుండుంటే రష్యా ఇంకా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఆ వార్ లో చాలా ఇబ్బంది పడ్డారు. అందులో మెజారిటీ స్టూడెంట్స్ డాక్టర్స్ ఉన్నారు. అదేంటి ఇండియన్ ఫ్యూచర్ డాక్టర్స్ ఉక్రెయిన్ లో చదువుకోవడం ఏంటని మీకు ఏదైనా డౌట్ వచ్చిందా? రావాలి. అలానే నాకు వచ్చింది. దానికోసమనే రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ కంటే ఉక్రెయిన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. ఇండియాలో ఒక జనరల్ కేటగిరీలో MBBS డిగ్రీని కంప్లీట్ చేయాలంటే 30 నుంచి 70 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే ఉక్రెయిన్ లో అయితే 30 నుంచి 40 లక్షల్లో కంప్లీట్ అయిపోతుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ తో కలుపుకొని. ఇండియాని వదిలి విదేశాల్లో జాబ్ చేసుకునే టాలెంటెడ్ పర్సన్స్ ఇన్కమ్ ఎంతో తెలుసా? ఒక సంవత్సరానికి 30 నుంచి $50 బిలియన్ వరకు ఉంటుంది. ఇంత ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి స్టూడెంట్స్ వెళ్తే మనం ఎక్కడ ఆపగలుగుతాం చెప్పండి. ఎగ్జాంపుల్ గా అమెరికాని తీసుకుందాం. అక్కడ కుప్పలు తెప్పలుగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, పేటెంట్ రైట్స్ విపరీతంగా ఉన్నాయి, కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి. శాలరీతో కంపేర్ చేసుకుంటే ట్యాక్స్లు కూడా చాలా తక్కువ. అక్కడి గవర్నమెంట్స్ టాలెంట్ ఉన్నోడిని ఎంకరేజ్ చేసి బిలియనియర్స్ గా మారుస్తున్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్స్ ఏం చేయట్లేదా అంటే ట్రై చేస్తున్నాయి, కానీ అవ్వట్లే. అక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ప్రపంచంలో యూత్ ఎక్కువగా ఉన్న దేశం మన ఇండియానే. అలాంటి మన ఇండియాలోనే టాప్ 400 లిస్ట్ లో ఉన్న ఒక యూనివర్సిటీ కూడా లేదు. అందుకనే యూత్ మొత్తం చదువుకోవడానికి విదేశాలకు పరుగులు పెడుతున్నారు. మన ఇండియన్స్ కి తెలిసిన విషయం ఏంట్రా అంటే 6th క్లాస్ నుంచి JEE ఇంకా IITని పిల్లల మీద రుద్ది పడేయడం. ఆ ఏజ్కి వాళ్ళకి ఏం తెలుస్తుందో చెప్పండి? అప్పుడప్పుడే క్యూరియాసిటీ పెరిగే ఏజ్ అది. ఆ టైంలోనే ప్రెజర్ చేసి మనం ఇదే చదవాలి, ఈ జాబే చేయాలి, ఇలాగే వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా రోబోట్స్లో రెడీ చేసి పెడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోవడానికి పేరెంట్స్ కూడా ఒక మెయిన్ కారణం అని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే చుట్టాల్లో వాడు ఇంజనీరింగ్ చేశాడు, చుట్టాల్లో వాడికి హై ప్యాకేజ్లు వచ్చాయి, చుట్టాల్లో వాడు JEE చేశాడు, IIT చేశాడు, ఆ కాలేజు ఈ కాలేజు అని చెప్పి పిల్లల బుర్ర నిండా ప్రెజర్ పెట్టి విపరీతంగా టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఈ పేరెంట్స్ మైండ్ సెట్ ని క్యాష్ చేసుకోవడం కోసం స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు ఒకటే లూప్ లో ఇరుక్కుపోయి కూర్చున్నాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకి ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది ఎంత థియరిటికల్ గా చెప్తున్నారో. ఇలాంటి థియరిటికల్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉండదు. ఓన్లీ బుక్స్ చదవడం, బట్టి పట్టడం, ఎగ్జామ్స్ రాయడం, పాస్ అవ్వడం. ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే చాలు. వాడు ఎలా ఉన్నాడు, వాడి నాలెడ్జ్ ఏంటి, వాడి సిచ్యువేషన్ ఏంటి, ఇవేమీ పేరెంట్స్ పట్టించుకోరు, మన సొసైటీ పట్టించుకోదు, గవర్నమెంట్ పట్టించుకోదు. ఇంకా రెండో విషయం వచ్చేసరికి సిస్టమ్ కోసం మాట్లాడుకుందాం. ఇది ఇందాక నేను చెప్పిన 70% తప్పులు ఇందులోనే ఉంటాయి. మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇండియాలో మెరిట్ పేరుతో కాకుండా ఇంటి పేరుతో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ని సెలెక్ట్ చేయడం. కుల మత భావన లేకుండా ఎప్పుడైతే ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసుకోగలుగుతారో అప్పుడే ఇండియాలో సగం ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అవుతాయని నా ఉద్దేశం. ఆ మిస్టేక్ ఆగాలంటే క్యాస్ట్ పేరుతో రాజకీయ నాయకులు చేసే మోసాలు ఆగాలి. అది జరగడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తన పేరు అనవసరం ఇప్పుడు. తను ఒక SC కేటగిరీకి సంబంధించిన పర్సను.
లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్కి సంబంధించి ఈ సచివాలయం జాబులు వచ్చాయి కదా, అప్పుడు ఒక ఎగ్జామ్ రాయడానికి అతను వెళ్ళాడు. ఆ కేటగిరీకి సంబంధించిన జాబ్ అవైలబిలిటీ వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి. ఆ కేటగిరీలో ఎగ్జామ్ రాసిన పర్సన్స్ వచ్చేసరికి 5. ఆ 5గురిలో 3 ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. ఆ 3కి జాబ్ వచ్చింది, 2 క్వాలిఫై అవ్వలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 3 క్వాలిఫై అయిపోయిన పర్సన్స్లో ఒక 2 వాళ్ళ జాబ్ వద్దనుకొని ఆగిపోయిన తర్వాత ఏమైందో తెలుసా, ఈ రిమైనింగ్ 2 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి తీసుకెళ్ళి జాబ్ ఇచ్చేశారు. వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఎగ్జామ్. యాక్చువల్గా వీళ్ళు పాస్ అవ్వకపోయినా సరే వాళ్ళకి ఆ కేటగిరీ ఉందని చెప్పి ఆ కేటగిరీలో జాబ్ ఇచ్చే ఉద్దేశంతో పోస్టింగ్ని ఫిల్ చేసింది గవర్నమెంట్. ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా సేమ్ కేటగిరీ అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆ జాబ్ అనేది మా వాడికి వచ్చింది. ఇక్కడ ఆ జాబ్ వాడికి వెళ్ళిపోయిందనే బాధ అయితే నాకు లేదు, ఎందుకంటే నేను ఆ ఎగ్జామ్ అప్లై కూడా చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ఆ జాబ్ని అప్లై చేసి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వేరే కేటగిరీ పర్సన్కి ఆ జాబ్ ఇచ్చుంటే అంత బాగుండేది. ఇది మన సిస్టంలో ఒక పెద్ద లూప్ హోల్. అంతేకాకుండా ఇండియాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఉండదబ్బా. కార్పొరేట్ కల్చర్స్ అయితే చాలా గంటలు వర్క్ చేయించుకుంటాయి. ఎగ్జాంపుల్, నేనే ఒక ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. డైలీ ఆన్ అండ్ యావరేజ్ నేను ఒక 12 నుంచి 14 గంటలు వర్క్ చేస్తాను. బీటెక్ చేసిన స్టూడెంట్స్ కూడా హోమ్ గార్డ్ లాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తారు, దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్ రాస్తారు, దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అటెండర్స్, గ్రూప్ డి జాబులు, ఏది పడితే అది వాళ్ళ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఇండియాలో ఏ ఎగ్జామ్ వచ్చినా సరే 10 పోస్టింగ్లు పడితే చాలు వేలల్లో లక్షల్లో స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్స్ని అటెండ్ చేసేస్తున్నారు. ఇంకొంతమంది గ్రాడ్యుయేట్స్ అయితే జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్లైన్ డెలివరీస్ ఫుల్ టైం జాబ్ కింద చేసుకుంటున్నారు. ఇంకో విచిత్రం చెప్పనా మీకు, పోలీస్, పొలిటీషియన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా సరే మనం కట్టే ట్యాక్సులతో శాలరీ తీసుకుంటున్నారు. వీళ్ళంతా ఏదో మనకి ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించి చూడండి ఎంత వరస్ట్ సినారియోస్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందో. నాకు బాగా గుర్తు, నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎలా తిరిగాను. దేనికోసం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం. ఒక విఆర్ఓ అనే ఒక పొజిషన్ ఉండేది ఎంఆర్ఓ ఆఫీస్లో. అతను దొరకడం అనేది చాలా కష్టం అయిపోయేది. నేను చదివిన కాలేజీలో నాకు స్కాలర్షిప్ రావాలంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ విఆర్ఓ 10 డేస్కి 15 డేస్కి వచ్చి సైన్ చేసి వెళ్ళేవాడు. ఇవే కాకుండా ఇండియన్స్ వదిలిపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే డాలర్స్, హై ఇన్కమ్. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్పనా, ఎంటైర్ ఇండియాలో ఎక్కువగా మైగ్రేట్ అయ్యే స్టేట్ ఏదైనా ఉందంటే అది బీహార్. దేనికోసం, అక్కడ ఆపర్చునిటీస్ ఇంకా రిసోర్సెస్ అనేది చాలా తక్కువ కాబట్టి బీహార్లో ఉండే పర్సన్ ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ఇలాంటి మెయిన్ సిటీస్కి వచ్చి డబ్బులు ఎర్న్ చేసుకుంటాడు. అక్కడ వాళ్ళ ఊర్లో సంపాదించేదానికంటే ఒక 30-40% ఇక్కడ ఎడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి బీహార్ నుంచి అయితే సౌత్ స్టేట్లకు కానీ లేదంటే ఏదైనా పెద్ద సిటీస్లకు కానీ మైగ్రేట్ అవుతారు కదా. సేమ్ అబ్బా, బీహార్లో ఆపర్చునిటీస్ లేవు కాబట్టి బీహార్ వాళ్ళు దేశం మొత్తం తిరుగుతున్నారు. సేమ్ మన దేశంలో ఉండే రిచ్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి పక్క దేశాలకు వెళ్ళి అక్కడ ఆపర్చునిటీస్ వెతుక్కుంటున్నారు. ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ ఏమన్నా కుదురుగా ఉంటారా? ఉండరు. సోషల్ మీడియాలో నేను ఈ కంట్రీలో ఉన్నా, ఇక్కడ ఎలా ఉంది, ఇంత డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ ఎంత ఎర్న్ చేస్తున్నానని చెప్పి తెగ్గ పోస్టులు పెట్టుకుంటారు. యావరేజ్ ఇండియన్ మైండ్ సెట్ అనేది ఇక్కడే బయటకు వచ్చేస్తుంది. అదే ఫ్యామిలీలో ఉన్న కొంతమంది, లేదంటే అదే ఏరియాలో ఉన్న కొంతమంది, లేదు అంటే ఈ పేరెంట్సే బయటికి వెళ్ళి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ మా అబ్బాయి అమెరికాలో ఈ ఫోటో తీసి పంపించాడు, మా అబ్బాయి అమెరికా నుంచి ఇది పంపించాడు అని చెప్పి కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా పక్కింట్లోనో ఆ ఫ్యామిలీ మెంబర్లోనో అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకళ్ళు ఉంటారు, నువ్వు అమెరికా వెళ్ళు అని చెప్పి వీళ్ళ ప్రెజర్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇండియాలో కాకుండా మంచిగా సివిక్ సెన్స్ ఇంకా ట్రాఫిక్ రూల్స్ని నీట్గా ఫాలో అవుతారు. కానీ అదే ఇండియా విషయానికి వస్తే ఎందుకో అర్థం కాదు, ఇండియాని ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ మారాలంటే గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, గవర్నమెంట్ అంటే నువ్వు నేను, మనిద్దరం మారితేనే ఫస్ట్ గవర్నమెంట్ మారుతుంది. అసలు ట్యాక్స్ కట్టే మనకే లేకపోతే ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని శాలరీస్ కింద తీసుకుని గవర్నమెంట్కి ఏముంటుంది? ఇండియాని డెవలప్ చేయాలని ఉద్దేశం. సో ఇండియాని వదిలి వెళ్ళిపోవడానికి మేజర్గా గవర్నమెంటే కారణం అయితే ఆ గవర్నమెంట్ అలా తయారవడానికి మెయిన్ కారణం మనమే. సో ముందు మనం మారితే గవర్నమెంట్ తర్వాత మారుతుంది. గవర్నమెంట్ని మనం క్వశ్చన్ చేయాలంటే ముందు మన నుంచి మార్పు రావాలి. సో ఇంతే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.